రైట్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు సరే, ఇప్పుడు రాకేష్ అన్న మళ్ళీ డైవర్షన్ 4 ముచ్చట్లు మాట్లాడండి. దానికి ముందుగా సమానం చెప్తా. ముందుగా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టిన కేటీఆర్ సమానం చెప్పినప్పుడు కూడా తప్పేట మేము ఏం చేయలేం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఫ్రస్ట్రేషన్ ఎక్కడైంది, దానికి జవాబు చెప్పే సందర్భంలో మాట్లాడే మాటలు 1-2 వస్తాయి. వీళ్ళు ఎంత చెప్పినా వింటలేరు. ఈరోజు ప్రజలంతా కూడా గద్దె దించినప్పటికీ కూడా ఇంకా అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఇలా చేస్తారని బుద్ధొస్తారని చెప్పని సామెత. మన తెలంగాణలో అనేక సామెతలు ఉన్నాయి. ఆ సామెతను చెప్పినట్టుగా భావించాలి తప్ప తురన్నాడినట్టుగా ఎక్కడుంది రేవంత్ రెడ్డి గారి భాష. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంచుమించు వారన్నట్టుగా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినట్టు కష్టపడి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసి ఎవరో లేక ఇష్టానుసారంగా బండబూతులు మీరు గమనించారు పివి గారు. మన ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం కూలుస్తాం కాలుస్తాం ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పని చేసిన వాళ్ళు 13 మాసాలు అయింది. బ్రహ్మాండంగా గౌరవ మంత్రులు అందరితో ఉప ముఖ్యమంత్రితో కోఆర్డినేషన్ చేసుకుంటూ 7 లక్షల కోట్ల అప్పు విధ్వంసం చేసిపోయారు కేసీఆర్ గారి పరిపాలనలో. ఆనాడు ఏటా 6,000 వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి 7 లక్షల కోట్ల అప్పున్నా ప్రతిరోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ని అభినందన చేసి పోయి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమానం చెప్తే కూడా తప్పటి మేము ఏం చేయలేం. అసలు 2014లో డిస్కనరీ ఓపెన్ చేస్తే బండబూతు మొదలుపెట్టింది కేసీఆర్ గారు అంటూ రాకేష్ రెడ్డి గారు. దాంతోపాటు మళ్ళీ యనమల రేవంత్ రెడ్డి గారు కూడా తప్పే మాట్లాడుతున్న మాట అవుతుంది, అది కరెక్ట్ కాదు. మీరు జవాబు చెప్తున్నట్టుగా భావించాలి. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు ఉంటూ కూడా ఆ భాష ఆయన ఇచ్చినటువంటి దానిలో భాషకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంతో మరొకటిగా అది కూడా నిండు అసెంబ్లీలో మాట్లాడినట్టు సందర్భం. అందులో ఒకవేళ అన్పార్లమెంట్ భాషలు ఉంటే స్పీకర్ గారు తొలగిస్తారు. కాబట్టి నాకు తెలిసిన మటుకు ఫ్రస్ట్రేషన్ లో మేము లేము. మేము ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు సంపదను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతుంటారు. ఇక్కడ ఒకటి గమనించాలి పివి గారు, ఈరోజు గౌరీశంకర్ గారు కానీ మీరు మాట్లాడిన మాటలు అంటే కేటీఆర్ గారిలో క్లియర్ గా కనిపిస్తుంది భయం అనేది. అంటే జైలు పోతాననేటువంటి భయం అవుతుందో, జైలు పంపిరని చెప్పి ఊరికి అంటున్నటువంటి మాట చూస్తే ఆయనకు ఈ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేటువంటి మాటలు ఆయన ఇప్పటికీ కింద పడ్డేది మన గ్రామాల్లో సామెత ఉంది. ఆ విధంగా పోరాటం చేసేటువంటి ఆలోచన లేకుండా బండబూతులు తిట్టేటువంటి మాటలు పిచ్చి పీక్ స్టేజ్కి పోయిందంటారు. కొన్ని గ్రామాల్లో కొందరు చూసి 1-2 నెలల తర్వాత అరే వాడిని పిచ్చి పీక్ స్టేజ్కి పోయిందని చెప్పారు. అన్నట్టుగా ఈరోజు మీరు మీ నోటి నుంచి అనలేకపోతున్నారు. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు నేను నా నోటి నుంచి కూడా తిరిగి చెప్పలేకపోతున్నా. అలాంటి భాష గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాట్లాడి చెప్పు తీసుకుంటారు. కొంచెం సిగ్గు జ్ఞానము బుద్ధి ఉండాలి. ఒక వ్యక్తి మీద మాట్లాడు. సాక్షాత్తు మంచో చెడు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలు ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళ నాయకుడు కూడా ఈ మాట ఊరుకుంటాడా? మేము రేపు మా నాయకుడు అన్న చెప్పండి నేను అదే మాట అన్న అనుకోండి, మాకు పార్లమెంట్ అంటే పార్లమెంట్ భాష మాట్లాడాలని చెప్పిన ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోగలుగుతారా? వాళ్ళ కేటర్ ఒప్పుకోగలుగుతారా మాట్లాడితే? రేపు ఈ మాట సమానం ఇస్తే తప్పని చెప్పి రాకేష్ అంటే ఎట్లా? ముందు ఆ విధానాన్ని ఖండించాలి. ఈరోజు వాళ్ళ మాట్లాడిన మాటలు తప్పు పట్టాలి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నలకు జవాబు చెప్పిండు ఆయన. ఈరోజు నిజంగానే ఆయన తీసుకుపోయి లోపల పడేయాలని చెప్పిన ఆలోచన 13 మాసాలు అయింది. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పడేయలేదని అంటాడు రాకేష్ రెడ్డి గారు. పడేయలేదు కాబట్టి మీరు మధ్య ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని అంటున్నారు. వెంటనే అరెస్ట్ చేసి లోపల ఏమంటాడు ఆయన రాకేష్ రెడ్డి గారు? అర్జెంట్ గా అరెస్ట్ చేయమంటారు. శ్రీనివాస్ గారు లక్షల కోట్లు వదిలేశారు. లక్షల కోట్లు వదిలేసి తెలంగాణ ప్రజలని డైవర్షన్ చేస్తున్నారు 55 కోట్లతోని. ఒక నిమిషం నేను చెప్పినాక మాట్లాడతాను. నువ్వు చెప్పినట్టు చేద్దాం కానీ రాకేష్ అన్న జిందాబాద్. ఒక్క నిమిషం. నేనేమంటున్నా మనము 13 మాసాలు ప్రజాస్వామ్య పంతాల పోతున్నే రేవంత్ రెడ్డి గారిని జైలు పంపాలని చెప్పంటుండు. మేము ఏకాఏకిన అంటే కక్ష సాధింపు అనేది ఎక్కడా లేదు. కక్ష సాధింపు అనేది ఉంటే వారు అన్నట్టుగా ఈరోజు మేడిగడ్డ కుంగిపోయింది, పగిలిపోయింది, అన్నారము, సుందిల్లా, టెలిఫోన్ ట్యాపింగ్, చేపలు, గొర్రెలు, బర్రెలు, ఈ కార్ రేసింగ్, ఇట్లా 1 ఇన్ని అవినీతి అక్రమాల మీద చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి ఎక్కడ కూడా వేలు పెట్టట్లేదు. ఆ క్రమంలో గవర్నర్ గారు అనుమతి తీసుకొని ఏసీబీ ఎఫ్ఐఆర్ వేసే కట్టదు, గవర్నర్ గారు అనుమతి తీసుకొని ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఈరోజు లొట్ట పీస్ కేసు అన్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా అదే పదం వాడినట్టున్నాడు. మరి ఈ లొట్ట పీస్ కేసు కోసం ఎందుకు భయపడి క్వాష్ పిటిషన్ వేయాలి? ఎందుకు? నేను అడ్వకేట్తోనే పోతాను. ఎందుకన్నా లొట్ట పీస్ కేసు అయినప్పుడు ఒక్కరు పోయి జరిగింది చెప్పి రావాలి. నేను ఇక్కడ మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్పదలుచుకున్నా అంటే ఈ దశలో మనం కోర్టులు విచారణ చెప్పడం మాట్లాడడం కరెక్టో కాదు నాకు తెలియదు. కానీ ఈరోజు ఈయన ఓన్లీ వైస్ చైర్మన్ హెచ్ఎండి తనకు సంబంధించి దానికి చైర్మన్ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అనుమతి లేదు, క్యాబినెట్ అనుమతి లేదు. ఆయన అంటుంటే ఇప్పుడు నీ విన్నా అవు నేనే ఇవ్వమన్నా
ఎక్కడికైనా దేవుడు అడగతో 100 కోట్లు మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పనుకున్నాయి. 50 కోట్లు ఇతర దేశాలకు పంపినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. ఈ రోజు మనీ లాండరింగ్ కేసు కూడా వారికి అయ్యేటువంటి సందర్భం ఉంది. ఇది ఒకటి కాదు, అనేక రకాలుగా వాళ్ళు కేసులు ఇరుక్కొని ఈరోజు మా మీద నిందారోపణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది లోకమంతా చూస్తుంది. అంతేకాదు, ఒకవేళ నన్ను అంటూ అరెస్ట్ చేస్తే గోల వేయాలని చెప్పి ఆందోళన చేయాలి, ప్రభుత్వం వస్తుంది ధ్వంసం చేయాలని చెప్పి అనేటువంటిది ఆర్టీసీ బస్సు దగ్ధం చేయాలని చెప్పిన కార్యకర్తలు చెప్తున్న అంశం చెప్పినప్పుడు అసెంబ్లీ వస్తున్నప్పుడు కూడా చెప్పిన పోలీస్ శాఖ కానీ ప్రభుత్వానికి అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఏదైతే అల్లరి మొగ్గలు అడ్డు పెట్టుకొని ధ్వంసం చేయాలని చెప్పిన ఆ స్థాయికి అంటే దీన్ని కూడా రాజకీయ అడ్డు పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు పంపిస్తే పోతా స్లిమ్ అయ్యేస్తా, యోగా చేసుకుంటా అసలు పాదయాత్ర వేస్తాడు. పాదయాత్ర వేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కడ సందర్భాన్ని బట్టి మీ అవినీతి అక్రమాల పరిపాలన పైన చేసినటువంటి ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ పైన 10 సంవత్సరాలు ప్రజా వ్యతిరేకత రాజకీయం చేసినటువంటి ఆ విధంగా ప్రజలు ఆశ్వసిస్తారు తప్ప ఇప్పుడు మేము అయినా ఇప్పుడు జైలు కోత స్లిమ్ అవుతారని చెప్పండి నేను ఒకరు అడుగుతాను పిలుగాను. ఈయన జైలు కోత ఆందోళన చేయాలని చెప్పి పిలిపించడం లేకపోతే ఇవ్వంటే ప్రజల కోసం పోతుంది ఈయన జైలుకు. ఈయన అవినీతి అక్రమాల సొమ్ము తీసుకున్న దాని మీద కేసు అవుతున్నట్టు దాని మీద ప్రజలు ఎందుకు స్పందిస్తారు? కవిత గారు ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు, 6 మాసాలు ఉండొచ్చారు, ఎవరన్నా రోడ్ ఎక్కిర్రా? అంటే వీళ్ళు ఇంకా వీళ్ళు తెలంగాణ ఇంకొక మాట ఏదన్నాడు, తెలంగాణ కోసం చావన చేస్తా అని చెప్పని. ఈ కేసు తెలంగాణ కోసం జరిగిందా? మీ స్వంతం కొరకు మీ అవినీతి అక్రమాల కోసం జరిగింది. తెలంగాణ ఊకే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారు. ఎప్పుడైతే మీ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారింది అదే రోజు తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. మీకు భారత రాష్ట్ర సమితి పెట్టిన తర్వాతనే మళ్ళీ తెలంగాణ పదం ఎందుకు మీరు ఊరికి ఉచ్చరిస్తున్న చెప్పి అర్థం కాని సమస్య. ఏదేమైనప్పుడు కూడా అంటే చట్టం తరపని చేసుకుపోయే సమయంలో ఈ రోజు పోలీస్ శాఖ ద్వారా ఉన్నటువంటి ఏసీబీ శాఖ అధికారుల ద్వారా ఉన్నటువంటి చిట్టా ప్రకారం ఆయన ఒకవేళ తప్పు చేస్తే చెరసాలకు సంబంధించి చట్టం తను తీసుకుపోయి పోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం కక్ష సాధింపు కాదు. ఇప్పుడు 13 మాసాలు అయిపోయింది. మాకు నిజంగా మీద కక్ష సాధింపు చేయాలనుకుంటే ఆ గవర్నర్ గారి అనుమతి దగ్గరికి ఎందుకు ఇతర క్రిమినల్ కేసులో మేము పంపరాకపోయిందా అనేక పెట్టడానికి కోసం? అలాంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి మంత్రులు లేనే లేదు. ఈరోజు ఒక మాట మీకు చెప్తా పివి గారు, సిరిసిల్లాలో 10 సంవత్సరాలలో ముందు 1000 ఎకరాలను ఆరోపణ చేసినాం, ఇప్పుడు 2000 ఎకరాలు కూడా వెళ్ళి తట్టుంది. ఇప్పటికి 250 ఎకరాలు ప్రభుత్వ ఖాతాలు వేసినాం. కొంతమంది స్వచ్ఛందంగా మాకు ఈ భూమి వద్దు అని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి ఇచ్చిస్తారు. ఆయన పరిపాలన అవినీతి అక్రమాలు సిరిసిల్ల జరిగినట్టు అవునా కాదా? ఒకసారి ఇంత అంటే పట్టణం నేను దోచుకుంటున్నా, పల్లెలు మీకు దోచి పెడతాను చెప్పని చేసినటువంటి కార్యక్రమం కానీ కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. ఏదేమైనా నిజం నిలకడ మీకు తెలుస్తుంది, నిజం నిప్పు లాంటిది. ఈ కేసులు ఒకవేళ ఆయన సంబంధం ఉందంటే మాత్రం తప్పనిసరిగా చట్టం తరఫున చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఆయన భాష తీరును మార్చుకోవాలి. ఆయన భాష తీరు మార్చుకోకపోతే ఆయన పార్టీలో వాళ్ళు ఆయన తప్పుపడతా ఉన్నారు. లోకం కూడా ఇది సరైనది కాదనే మాట మాట్లాడుతూ నేను కూడా ఈ వేదిక ద్వారా నీ కేటీఆర్ రేపటి నుంచి తన భాషను మార్చుకొని ప్రజాస్వామ్య పంతాల ముందుకు పోవాలి. ఒకరు ఇదే విధంగా మాట్లాడితే మేము మా స్థాయి మా నాయకులు కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రైట్ గౌరీ గారు, ఇక్కడ కేసు విషయానికి వస్తే కేసు సరే